శరీరాన్ని ఓడించాలి, తర్వాత సైతాన్ని ఓడించాలి, తర్వాత పాపాన్ని ఓడించాలి. పాపానికి ఇంకొక పేరు ఏంటండి? పాపం ఎలా వస్తుంది? శోధనలో నుంచి వస్తుంది. మన జీవితంలో పాపాన్ని ఓడించాలి అంటే శోధనని ఓడించాలి. ఎవరైతే శోధనని ఓడించారో వాళ్ళు ఏం చేస్తారండి? పాపము చేస్తారు. అయితే పాపాన్ని జయించడం ద్వారా చాలా గొప్ప విజయాలు ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా కూడా నీకు కావాలంటే వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల ప్రార్థన బహుబలమైనదయ్యి అది గొప్ప కార్యాలు చేస్తుందంట. నీతిమంతులు అంటే ఎవరు? ఏం రమేష్, ఎవరు నీతిమంతులంటే? పాపాన్ని జయించిన వారే నీతిమంతులు. అంతేకాని పాపానికి లోనైన వాళ్ళని నీతిమంతులని అన్నారు. అయితే మన జీవితాలలో, క్రైస్తవ జీవితాలలో, ముఖ్యంగా యవ్వనస్తులారా, మీ జీవితాలలో మీరు ఓడించవలసిన వాడు ఒకడున్నాడు. వాడు ఎవరు అంటే శోధకుడు, సైతాన్ గాడు. మన జీవితంలో యవ్వనస్తులుగా పాపాన్ని ఓడించడం ద్వారా మీరు గొప్పవారు అవుతారు, చాలా గొప్ప వాళ్ళు అవుతారు. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయము 22వ వచనం. ఇంతవరకు తీయలేదా అంటే మీరు బైబిల్ చదవరని నాకు అర్థమైంది. పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును పెట్టాడు. యవ్వనస్తులారా ఎలా ఉండాలంట? మీ యవ్వనస్తుల నుండి ఏం చేయాలంట? పారిపోవాలి. క్రైస్తవులారా, యవ్వనస్తులారా, మీరు ఇంతగా ప్రార్థన చేసి ఇన్ని ఉపవాసాలుండి మీ పవిత్రతను, మీ భక్తిని చనిపోయడానికి శోధకుడు ఒక్క నిమిషంలో వస్తాడు. మిమ్మల్ని ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మీరు సంపాదించుకున్న భక్తిని అంతా దొంగిలించడానికి, మీ పవిత్రతనంతా దొంగిలించి, పవిత్రతకి ఎంత విలువ ఉందో తెలుసా అండి? పవిత్రతకున్న విలువ ఎంత మీకు తెలుసా? దాని ముందు ఏది నిలబడదు. కొన్ని కోట్లు కూడా దాని ముందు వ్యర్థమే. నీకు పవిత్రత ఉంటే ఏ సైతాన్నైనా నువ్వు ఓడించొచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే జనాలు నీకు లోబడతారు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయి. హల్లెలూయా! అంత గొప్ప శక్తి ఉంది దేంట్లో? పవిత్రతలో, నీతిలో, నిజాయితీలో. అయితే నువ్వు సంపాదించుకున్నటువంటి ఈ కోట్ల విలువ చేసే పవిత్రతను, కోట్లు కాదండి, అది నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుని యొక్క రాజ్యానికి వారసురాలుగా చేస్తుంది. ఇంత గొప్ప శక్తి ఏంటది? పవిత్రతలో ఎంత ఉందంటే శక్తి, దాన్ని కొలవలేదు. అంత గొప్ప శక్తిని నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో చెప్పుకుంటేనే అది వస్తుంది కదా. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ, ఏమంటున్నాడు తిమోతితో? ఓ తిమోతి, ఎంత వయసు కలిగిన వాడు, మీలాంటి యవనస్తులతో అంటున్నారు, ఓ తిమోతి, నీ యవనేచ్ఛల నుండి పారిపోము. ఎందుకు పారిపోకపోతే ఏమవుతుంది? నీకున్న శక్తి, యుక్తి అన్ని కూడా కోల్పోతావు. నీ బలాన్ని కోల్పోతావు. యవనస్తుల యొక్క బలమే పవిత్రత. నువ్వు ఇంత సంపాదించుకున్న పవిత్రతని వాడు అందమైన అమ్మాయి రూపంలో వచ్చేసి దొంగిలిచ్చేస్తాడు. జస్ట్ దొంగిలిచ్చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ నిన్ను ఖాళీ చేతులతో కూర్చోబెడతాడు. అలాగే తాగుడికి బాగానే చేస్తాడు. ఎంతో మనము సంపాదించుకున్న దాన్ని కొంచెం టెస్ట్ కొంచెం చేయరా, ఏం కాదు చేయరా అని కొంచెం తాపిచ్చేసి ఏం చేస్తుంది? ఏం చెప్తున్నాడు? సొలొమోన్ రాజు భార్య, సొలొమోన్ రాజు వాళ్ళ తల్లి సొలొమోన్ రాజుకి ఏం చెప్తుంది? ఒకసారి చూడు, సామెతలో చూడండి. ఆ 31వ అధ్యాయం, సామెతలు 31 చూడండి. ఆగు, నేను ఉందా? 31వ అధ్యాయం. లెమియేలు
లెమియోను యొక్క తల్లి చెప్తున్న మాటలు చూడండి ఇక్కడ. లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకియకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. చాలు, ఇక్కడ చూడండి అండి. ఇక్కడ ఏం చెప్తుంది, దీనికి సౌండ్ వస్తుందా? వస్తుంది. ఇక్కడ చూడండి 31 సామెతలు 31లో లెమూయేలు తల్లి అతనికి ఏం చెప్తుంది? మొన్న యోగి అంటున్నాడు, అబ్బా స్త్రీ బలహీనురాలు, పురుషులు ఎలాంటి వాళ్ళంట? స్త్రీ బలహీనురాలు, పురుషులు ఎలాంటి వాళ్ళంట? పురుషులు ఎలాంటి వాళ్ళంట? బలవంతులము. అని మేము చాలా బలవంతులం అక్క అని చెప్తున్నాడు. ఎవరు? యోగి. నేను చెప్పిన మీ బలం ఎంతుందో స్త్రీ దగ్గరే తెలిసిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ రాజుతో తన యొక్క కుమారుడైన రాజుతో తల్లి అంటుంది, ఏమంటుంది? నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకి ఇయ్యకము. మీ బలం ఎక్కడుందండి? స్త్రీ. మీ బలమే స్త్రీ. హల్లెలూయా. ఒక్క అందమైన అమ్మాయి స్టాండ్ అయితే చాలు, భక్తి ఎంత పోతుంది. అర్థమైందా? స్త్రీ బలహీనురాలు ఎంతో నాకు తెలియదు, కానీ పురుషుడైతే ఖచ్చితంగా బలహీనుడే. ఇక్కడ చెప్తుంది, తల్లి చెప్తుంది, రాజు అవుతున్నావు, నీ బలము ఎవరికి ఇవ్వద్దు. అయ్యో ఇది రాజులకి చెప్పండి అక్క, మాకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారేమో. మనం అందరం రాజకుమారులం. ఆ రాజుకి పని ఉందో లేదో తెలీదు, ఈ లోకంలో ఉన్న సీఎంకి పిఎంకి పని ఉందో లేదో తెలీదు, కానీ దైవ కుమారులని విశ్వాస వీరులుగా పేరు పెట్టబడిన మీరు చేయవలసినవి చాలా ఉన్నాయి. అవునా కాదా? రాజ్యాలు కొట్టవలసిన వారు మనం, సైతాన్ని పడగొట్టవలసిన వారు మనం, దయ్యాలను పడగొట్టవలసిన వారు మనం. మనము మన బలాన్ని స్త్రీలకు ఇస్తే చేతగాని వాళ్ళు అవుతారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా నేనేమందును, నేను మొక్కులు మొక్కి యేసు ప్రభువును ప్రార్థించి ఉపవాసాలుండి కొనిన నా కుమారులారా నేనేమందును, నీ బలం స్త్రీలకి ఇవ్వను. హల్లెలూయా. ఎవరికి ఇవ్వద్దు? స్త్రీలకి ఇస్తే ఏమవుతారో? మీరు రాజ్యాలు కట్టలేరు, మీరు పాస్టర్లు కాలేరు, మీరు ఆత్మలు సంపాదించలేరు. ఏంటి నాదేం కాదండి, ఆ పని మాది కాదు, అది మీది, పాస్టర్లదే అనొద్దు. విశ్వాస వీరులుగా ప్రతి ఒక్కరము రాజ్యాలు కట్టాలి, సైతాన్ రాజ్యాన్ని పడగొట్టాలి, దైవ రాజ్యాన్ని కట్టవలసిన దైవ బిడ్డలము, దైవాలము మనమే ఈ లోకంలో. నువ్వు నీ బలాన్ని స్త్రీకి ఇవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి ఏమంటుందో, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకి ఇయ్యకము, రాజులు నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకము. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు. ఎవరికి తగదండి? ఎవరి రాజు? మనమే రాజు బిడ్డలం. మనము రాజాతి రాజు, మన దేవుడు రాజులకు రాజు. అలాంటి రాజుకు పుట్టిన నువ్వు తాగటానికి వీలు లేదు. తాగితే ఏమవుతుంది? ఏమవుతుందండి తాగితే? తాగితే ఏమవుతుంది? కట్టడను మర్చిపోతావు, నీతిని మర్చిపోతావు, నేలని మర్చిపోతావు, నీకు దేవుడు ఇచ్చిన విధిని మర్చిపోతావు. తాగిన వాళ్ళు బాగా పనులు చేస్తారా? ఏం చేస్తారు? నేను చూసినానండి మొన్న. ఎక్కడండి, ఎందుకు వచ్చేస్తున్నా, మొన్న చూసా ట్రైన్ లో, అతను బాగా తాగి లెటర్లో పడుకునిండు. హల్లెలూయా. లెటర్లో తలకాయ పెట్టి కాళ్ళు బయటకు పెట్టి పడుకుంటే లెటర్లోకి ఎవరు పోలేకపోతున్నాం. చెత్త పాపిష్టమైన జీవితం అది. అట్లా ఉంటది. కనీసం ఏంటో కూడా అతను స్థితి అతను మర్చిపోతున్నాడు. కుక్క కన్నా హీనం అండి ఇంకా తాగే వాళ్ళ బ్రతుకు.
కాబట్టి చూడండి, నా కుమారుడు అని నేనంటా. నువ్వు దేవుని కుమారుడు అయి విశ్వాసంలో పుట్టి, దేవుని వాక్యంలో పుట్టి, యేసు రక్తంలో కడగబడి, ఆ గొప్ప రాజ్యాన్ని కట్టవలసిన వాడివై, సైతాన్ రాజ్యాన్ని పడగొట్టవలసిన వాడివై ఉండి, ఆత్మను సంపాదించుకోవాల్సిన భారాన్ని దేవుడు మన మీద పెట్టి ఉంటే, నీ బలం స్త్రీలకు ఇచ్చుడా, నువ్వు తాగుట తగునా? 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 తగుతావా? తాగాదు. తాగాదు. ఎవరన్నా తాగే వాళ్ళు ఉంటే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. లేకపోతే నువ్వు విశ్వాసం కాదు, సన్నాసి. ఎవరు నువ్వు? సన్నాసి. ఇంకే నువ్వు తాగి నువ్వేం సేవ చేస్తావు? నువ్వేం దైవ చిత్తాన్ని నెరవేరుస్తావు. అందుకే ఇక్కడ అంటుంది, నా కుమారుడా, మద్యముతో ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు. లేవియేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు. ఎవరండి ఈ అధికారులు? ఎవరండి? సీఎం చంద్రబాబు నాయుడు తాగొచ్చు ఆయన, కానీ మనం తాగకూడదు. ఎందుకంటే వాళ్ళని కూడా రూల్ చేసే అధికారులు మనం. హల్లెలూయా. అవునా కదా? ఇంత అధికారము మనకి దేవుడిస్తే మనం తాగి గుర్రని నిద్రపోయినామనుకో ఎట్లుంటది? ఎట్లుంటది? సన్నాసుల్లారా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడే అంటున్నాడు సన్నాసుల్లారా అంటున్నాడు. మీలో ఎవరో తాగుతారు, అందుకే సన్నాసుల్లారా అంటున్నాడు దేవుడు. నా విధులు ఎప్పుడు ఎప్పుడు నెరవేరుస్తాడని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజకుమార్తెలు, రాజకుమారులు ఎలా ఉండాలి అంటే అగ్ని వలె ఉండాలి. అగ్ని వలె. ఎప్పుడు ఎప్పుడు ఈ అగ్నిగా మీరు మారుతారు అంటే, ఎప్పుడు అంటే తెలుసా, అందమైన అమ్మాయి వస్తుంటే అని పరిగెత్తాలి మీరు అమ్మాయిని దోచుకుంటా. హల్లెలూయా. ఎవరో తాగ నేను రాజకుమారుని అన్నది. హల్లెలూయా. సో శోధన జయించిన వాడల్లా రాజే. శోధన జయించిన వాడల్లా మన జీవితంలో మనం ఎన్నో జయించాలి. వాటిలో అతి ప్రాముఖ్యమైనది శోధన జయించాలి. ఒకటి చూడండి, 1 కొరింథియన్స్ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించును. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుటకు మార్గం కలగచేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి శోధనలో ఏమేమి ఉంటాయంట? శోధన అంటే ఫస్ట్ మనుషులకు వచ్చేవి ఉంటాయి. అంటే జంతువుకి, బర్రెకి వచ్చే శోధనలు మనుషులకి రావు. బర్రెలకి శోధనలు రావా? వస్తాయి. వాటికి తగ్గి ఆవుకు వచ్చే శోధనలు మనకు రావు. పందికి వచ్చే శోధనలు మనకి మనుషులకు వచ్చేటిగా వస్తాయి. అంటే ఏంటి? అమ్మాయి శోధన, తాగుడు శోధన. అమ్మాయి శోధన, తాగుడు శోధన. ఇంకేమైనా ఉన్నాయా? పాపం ఇవే కదా ముఖ్యంగా అబ్బాయిలు పడిపోయేదైతే ఈ రెండే. ఈ శోధనలు తప్ప మరి ఏమీ రావంట. అయితే దీన్ని జయించడానికి కూడా ఇంకొంచెం వస్తాయి. లోకాశ, డబ్బు మీద ఆశ కూడా ఒక భయంకరమైన శోధన. ఆ శోధన కోసం మనుషులను కూడా చంపేస్తున్నారు. సరే, మనుషులకి వచ్చే శోధన 3: శరీరాశ, నేత్రాశ. ఈ 3 మనల్ని ఎక్కువగా పడగొడతాయి అన్నమాట. అయితే వీటి ద్వారా మనిషి పడిపోతాయి. ఇవి తప్ప మరే శోధన మనిషికి రాదు. ఒకవేళ వచ్చినా దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. తప్పించుకోవడానికి కూడా ఒక మార్గము. అయితే మన భక్తులు ఏమంటారంటే, అబ్బా శోధన జయించలేకపోతున్నాను, అసలు గుండె పట్టుకుంది ఆ అమ్మాయి గురించి అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? గుండె అట్లా గట్టిగా ఏం పట్టుకోదంట. జయించడానికి ఒక మార్గం అయితే ఉంది. ఏం పాలు జయించడానికి మార్గము ఉన్నది దేవుడే చెప్తే, లేదని మనం ఏంటి చెప్తాం? ఎస్కేప్ అవడానికి ఒక మార్గాన్ని దేవుడు పెట్టాడు బైబిల్లో. అది తాగుడే గాని, అది అమ్మాయి శోధనే గాని, లేకపోతే డబ్బు శోధనే గాని, జయించడానికి ఒక మార్గం
వచ్చింది అందుకే పడిపోయా అంటాం. లేదు, శోధన జయించడం ధన్యత. శోధన జయించిన వాడికి గొప్ప విజయాలు ఇస్తాయి. బైబిల్లో ఉంది కదా, శోధన జయించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే గొప్పవాడు, ఆశీర్వదించబడతాడు. గొప్ప మేలులు. శోధన జయించిన వాడు ఇంకో విధంగా చెప్పాలంటే సైతాన్ని జయించిన వాడు, శోధకుణ్ణి జయించిన వాడు. ఇక ఎన్ని మేలులు ఉంటాయంటే, సైతాన్ని జయించడం ద్వారా వాడి కింద ఉన్న ఆత్మలన్నీ మనయే. వాడిని జయించడం ద్వారా మనము ఒక స్టెప్ ఆత్మలో ఎదుగుతాం. ఎన్నో మేలులు. అసలు ప్రతి ఒక్కరి జీవితంలోకి దేవుడు శోధన ఎంటర్ చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలోకి శోధనని ప్రభువు అలౌ చేస్తాడు. ఎందుకు అంటే నువ్వు ఎదగాలని. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఎదగాలని. ఒక ఎగ్జామ్ రాస్తేనే నువ్వు ఫస్ట్ క్లాసా, ఫెయిల్ స్టూడెంటా, నార్మల్ స్టూడెంటా, క్లాస్ ఫస్ట్ స్టూడెంటా, స్టేట్ ఫస్ట్ స్టూడెంటా తెలుస్తుంది. ఆత్మీయ జీవితంలో ఒక శోధన వస్తేనే నీ యొక్క టాలెంట్స్ అనేటివి బయటపడతాయి. ఎంతమంది ఎన్నిసార్లు శోధన చేయించారు? చేతులెత్తండి, చెప్పండి. మీకు ఎప్పుడు శోధన రాలేదా? అబ్బా నేను నమ్మనంటే నమ్మను. శోధన రాలేదు అంటే నేను నమ్మను. ఎందుకంటే మనుషులకు వచ్చే శోధన ఖచ్చితంగా విశ్వాసులకి వస్తుంది. శరీరం ఉన్న వాళ్ళందరికీ శోధనలు వస్తాయి. ఒకవేళ శరీరం లేకపోతే అది ఏదో మొత్తో అది రాయి అయితే తప్ప అందరికి వస్తాయి. అందరికి ఎవరికి తగ్గది మనకు వస్తుంది. ఎన్నిసార్లు జయించారు? చేతులతోని ఎవరెవరు జయించారు? ఎన్నిసార్లు జయించారు? నేనైతే చాలా సార్లు జయించిన. ఎప్పుడు కూడా వాళ్ళ బెండ అయ్యిందే లేదు. మీరు ఎన్నిసార్లు జయించారు? నువ్వు జయించినవా బాబు? అసలు శోధన రాలేదా నీ లైఫ్ లో? వచ్చింది కానీ జయించలేదా? పడిపోయావా? వెరీ గుడ్. అయితే ఒప్పుకున్నందుకు మనము అప్రిషియేట్ చేయాలి కదా. కొంతమంది ఏం చేస్తారు, లేదు నేను జయించిన అని చెప్తారు. కానీ అబ్బాయి ఒప్పుకున్నాడు నిజంగా. కానీ ఓడిపోతే ఏం రాదు నీకు. జయించడం వల్ల నువ్వు గొప్పవాడి అవుతావు. దేవుడు మనకు ఒక మార్గాన్ని కూడా పెడుతున్నాడు. నువ్వు జయించాలి, శోధకుణ్ణి ఓడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరం ఫెయిల్ అయిపోతే ఎట్లా? ఎక్కడైనా చూడు, యూత్ ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్, శోధనలో పడిపోవడమే. కానీ అసలు నేను చెప్తున్నా చూడండి, శోధన అక్కడ ఉండగానే మనం ఇక్కడ బెండ్ అయిపోతున్నాం. ఎక్కడ? మన దగ్గరికి రాకముందే. మన దగ్గరికి రాకముందే అది అక్కడ రాగానే రా, నా దగ్గరికి రా 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 అని మనమే దాన్ని కోరుకొని తెచ్చుకొని మనం బెండ్ అయిపోతున్నాం. క్రైస్తవుల యొక్క దేవుడు చెప్తున్నది ఏంటి అనేది మర్చిపోతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? శోధన జయించాలని కోరుకుంటే నువ్వు శోధన చేత ఓడిపోతున్నావు. అంటే ఇది రాజు యొక్క లక్షణమా? రాజు యొక్క లక్షణమా ఇది? కాదు. విశ్వాస యొక్క లక్షణమా ఇది? కాదు. మనకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నా మన ఆధిక్యతను అంతా సైతానికి ఇచ్చి మనం ఒట్టి చేతులతో అది అమ్మాయి రూపంలో వస్తుంది అనమాట. మన శక్తి అంతా ఇదే అనుకోండి. ఇప్పుడు దాకా పాట పాడే అభిషేకాన్ని తెచ్చుకున్నాం. ఇంకా ఆమె అందమైన అమ్మాయి రూపంలో వస్తే చూసుకో అని ఒట్టిగా దరిద్రులాగా మళ్ళీ ఖాళీ చేతులతో నిలబడి నువ్వు బతుకు నేను ఇంతే అనేసి దేవుడు సైతాన్ని వాడికి తెలుసు. వాడిని నువ్వు అభిషేకం కలిగి ఉంటే వాడు పడిపోతుందని నీ అభిషేకాన్ని వాడు రకరకాలుగా దొంగిలిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? శోధనని మనము జయించాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? జయించాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలో తెలుసా? దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలి. చూడండి, ఇది చాలా పెద్ద టాపిక్ గాని ఒక్కసారి ఇది చూడండి. 34 కీర్తనలు 34:18 చూడండి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అదండి, మనకి శ్రమల్లో శోధనలో మనకి ఏం కావాలి అంటే, ఆ శ్రమల నుంచి బయటకు రావాలంటే ఇందాక మీరు ప్రార్థన అన్నారు కదా, దాంతో పాటు విరిగి నలిగిన హృదయం కావాలి. ప్రభువా చూడు, శోధన మనకి ఎప్పటికీ పెద్దగా కనిపిస్తుంది. అది మొయలేనంత బరువుగా కనిపిస్తుంది. ఒక అమ్మాయిని ఇష్టపడి లవ్ ఫెయిల్ అయిన వాళ్ళని చూడండి, ఇంకా లైఫే వేస్ట్ అన్నంత డిప్రెషన్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఆ సమయంలో చాలా బరువుగా ఉంటది. అంతే, ఇంకా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు.
వాళ్ళని విడిపిస్తాడు. ఏం కావాలి శోధనలో ఉన్న వాళ్ళకి? పాపంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? విరిగి నలిగిన హృదయం కావాలి. లేదు నేను జయిస్తా అంటే జయించవు, నేను చెప్తా కదా జయించవు. విరిగి నలిగిన హృదయం కావాలి. అలాగే ఆదికాండము 39వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏం చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. సరే చదువు కొంచెం. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. చూడండి, యోసేపుకి ఎన్నో భయంకరమైన శ్రమలు వచ్చాయి కదండి. శరచాలలో వేశారు. మరి ఎంతో మరి పాపం నుండి ఆయన బయటకు వచ్చినందుకు ఆయన్ని సైతాన్ని కక్ష కట్టి ఎక్కడేపించింది? చెరసాలలో వేపించింది. అయినప్పటికీ యోసేపుకి ఏమై ఉన్నాడంటే చెరసాలలో వేయని, బందీలో వేయని, గుంతలో వేయని, నిన్ను ఎక్కడైనా వేయని గాని నీ హృదయం విరిగి నలిగి ఉండి నీలో పవిత్రత ఉంటే, అంటే పాపానికి లోబడిన జీవితం నీలో ఉంటే, ఇదే దేవుడు యోసేపుకి ఎలా తోడై ఉన్నాడంటండి చెరసాలలో. ఆ చెరసాలలో అధిపతులు కూడా ఆయన చేతికి దేవుడు అప్పచెప్పాడు. వాళ్ళు ఏమి అనుకుంటే దేవుడు యోసేపు పక్షంలో దాన్ని సఫలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఒక మాట ఉంటుందండి. 23వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. మనము దేవునిలో రక్షింపబడ్డ మనకి ఏముంటే తెలుసా అండి? ఒక మహిమ. మనలో పవిత్రత ఉంటే మనకి చెప్పలేనంత గొప్ప శక్తి మనలో ఉంటది. మనం ఏది అంటే అది జరుగుతుంది. అంటే ఏదంటే అది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ ఆంధ్రప్రదేశ్ అంతా నాకు వచ్చింది కాక అన్నాను అనుకో, వచ్చేసింది అంటే అది నాకు మహిమ కాదా? మహిమ. ఇప్పుడు పెద్ద రోగం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఏసునామములో రోగం ఫోన్ కాక అన్నాను అనుకో, పోయిందనుకో, అది మహిమ కాదా? పోతుందండి. నీతిమంతులకి అంత గొప్ప శక్తి ఉంది. దాన్ని బట్టి విశ్వాసకి ఏమొస్తుంది? గొప్ప మహిమ వస్తుంది. కానీ ఈ మహిమ ఏమవుతుందంటండి, దేవుడు నీకు నాకు ప్రతి ఒక్కరిని ఎలా చేశాడు తెలుసా? మహిమ కలిగిన వారుగా చేశాడు. ఎలా చేశాడు? అంతేగాని దేవుడు పోతుంది నా లైఫ్ అన్నట్టు చేయలే. చాలా గొప్ప వాళ్ళలాగా చేశాడు మనల్ని. దేవుడు ఎలా చేశాడు? చాలా గొప్ప వాళ్ళం మనము. అసలు మీకు తెలియట్లే మీలో ఉన్న శక్తి. మనం చాలా గొప్ప వాళ్ళం అండి, చాలా చాలా గొప్ప వాళ్ళం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడుకి హార్ట్ అటాక్ వచ్చుడు కాకుండా వచ్చేస్తుంది, అట్లుంటది అనమాట మన శక్తి. మనం ఇక్కడ నుండి కూడా రాజ్యాలు పడగొట్టచ్చు. మనం ఇక్కడ నుండి కూడా ఐఎస్ఐఎస్ ఇరాక్ లో ఉన్న వాళ్ళ గుండెలు పగిలిపోను కాకంటే పగిలిపోతాయి. అట్లన్నీ అనాలి, ఆమేన్ అని అనాలి. అది ఎప్పుడు మనకి సాధ్యమో? పాపము లేనప్పుడు. పాపం చేస్తే ఏమవుతుంది? నీ మహిమ పోతుంది, నీ ఘనత పోతుంది, నీ గొప్పతనమో పోతుంది. అయితే యోసేపు పాపం చేయలేదు కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయనకి మహిమ కలుగుతుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయనకి ఘనత కలుగుతుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు ఉంటున్నాయి. హల్లెలూయా. మనం ఎక్కడ పోతే అక్కడ కాకు. మనం ఎక్కడ పోతే ఏదో యేసు ప్రభు నమ్ముకున్నాడు వచ్చిండ్రా నాయన అంటే ఎట్లుంటది? మహిమ. అది ఏంటంటే అది మహిమ, అది పెద్ద ఘనత. అయ్యో యేసు ప్రభు నమ్మినాడు వస్తున్నాడు, వీడు తాగుపోతే
కష్టాలలో కూడా. హల్లెలూయా. దేవుడు అతను చేస్తున్న ప్రతిదీ కూడా సఫలం అవుతుంది. హల్లెలూయా. చచ్చవాళ్ళు బతుకుతున్నారు. హల్లెలూయా. కరువు వచ్చింది, ఆశీర్వదించబడుతుంది. అట్లుంటది. అది మహిమ. ఎప్పుడుంటది ఆ మహిమ? తాక్కుంటూ కడుపు నిండుగా తాగుతూ కడుపు నిండుగా బొజ్జు నిండుగా నింపుకుంటూ సినిమాలు చూసుకుంటూ యేసయ్యా అభిషేకమా నా అభిషేకమా నన్ను దీవించనాలో రాదు. అస్సలు తాగలే ఇందాక. ఏంటి దేవా నువ్వు రావట్లేదు ఏంటి అంటే లోపాలు సరి చేసుకోవాలి. దేవుని నమ్మిన బిడ్డలకి ఏముంటుందండి? మహిమ. కానీ ఏం చేస్తున్నారంట? దేవుడు మనకి ఇచ్చిన మహిమను మనం ఏం చేస్తున్నాం? పాపం చేసి మహిమను కోల్పోతున్నాం. పాపం అంటే ఎవరు? సైతాన్ గారికి ఇచ్చేసి మన ఒట్టి నువ్వే అడగాలి. ఎన్ని రోజులకైనా పెంటమ్మ, పుల్లమ్మ, దుర్గమ్మ అవే అడుగుతున్నాయి. కానీ మనమేమో నాయన వేస్తే గుర్తుపెట్టుకోండి. నా కుమారుడా నేనేమందును, నేను కమ్మిన కుమారుడా నేనేమందును. క్రీస్తుల మొక్కి కన్నీరు కార్చి ఉపవాసాలు ఉండి కనిన కుమారులారా నేనేమందును. నీ బలము స్త్రీకీయకము మద్యపానము. హల్లెలూయా. ఇంకా చాలా ఉంది. ఇది చెప్పుకుంటే ఉన్న బొచ్చు ఊడిపోతుంది. రేపు మిగిలినది. హల్లెలూయా. రేపు మిగిలినది. హల్లెలూయా. మహిమ కలిగిన వారిలాగా ఉంటారా? లేకపోతే చెడిపోయిన వారిలాగా ఉంటారా? భ్రష్టులాగా ఉంటారా? చెప్పండి. ఎలా ఉంటారు రమేష్? అంటే అమ్మాయి జోలికి పోకు లైఫ్ లో, అంతేనా? తాగకు జీవితంలో. అప్పుడు నీ దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. నువ్వు ఏ ఇంటికి పోయినా రా రమేష్ కూర్చో, నువ్వు ప్రేర్ చేయి, మాకు ఆశీర్వాదం అంటారు. అదే నువ్వు తాగుతా ఉంటే రే నాయన పోరా నాయన, నా పిల్లలు వేసుకుంటారు పోరా దరిద్రుడు అంటారు. కాబట్టి ఎట్లా ఉండాలి దేవుడి బిడ్డలో? రాజు బిడ్డలం రాజులాగే ఉండాలి. ఎలా ఉండాలి? రాజు బిడ్డలు రాజులాగే ఉండాలి. మన రాజు తాగుడు కాబట్టి మనము తాగకూడదు. మన రాజుకి సిగరెట్ అలవాటు లేదు, మనం కూడా ఉండద్దు. మన రాజుకి పెళ్లి కాలే కదా, అయితే మనతోనే అవుతుంది. ఎంత కమిట్మెంట్ చూడు దేవుడికి. అయితే ఏ కన్నికి వెళ్ళినా చేసుకోడంట దేవుడు. భూలోక కన్నిక కోసమే ప్రభువు వెయిట్ చేస్తున్నాడు. నీ కోసమే, చక్కని వాళ్ళ కోసం, నీ కోసమే వెయిటింగ్ లో ఉన్నాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తెలారా అపరిశుభ్రంగా ఉంటే ప్రభు పెళ్లి చేసుకోడు. కాబట్టి ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండండి. లేకపోతే నీ పెళ్లి కుమారుడు కాస్త నీ పక్కన ఆయన దగ్గరికి పోతాడు. అప్పుడు నెత్తి నోరు ఒత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలా ఉండాలి? మహిమ కలిగిన వారిలాగా మోకరించండి. ప్రార్థన చేస్తున్నాం. జీవిస్తూ దేవుని అవమానపరుస్తున్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ చెప్పు. నన్ను క్షమించు, నిన్ను అవమానపరిచాను, నీకు మహిమ లేకుండా చేశానయ్యా నా జీవితంలో, నిన్ను అవమానపరిచినానయ్యా, నన్ను క్షమించు. నా పాపము శాపము ఇక తొలగిపోవునుగా, ఇక కొట్టివేయనయ్యా, నీ రక్తంలో మరలా కరువు నా ప్రభువా. నా అవిధేయతను క్షమించు నాయన, నా అవిధేయతను క్షమించు. దేవుడు నిన్ను ఒక రాజుగా పుట్టించాడండి. భూలోకంలో ఒక రాజుగా పుట్టించాడు. నీ సింహాసనం ఏది? నీ యొక్క మహిమ ఏది? నీ నీతి ఏది? నీ ఘనత ఏది? ఒకవేళ నీ మహిమ, నీతిని, ఘనతని సైతానికి చేసి ఉన్నట్లయితే మళ్ళా దేవుడు గొప్పవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, మరలా నిన్ను హెచ్చించగలిగిన దేవుడు, మరలా నిన్ను మహిమలో పెట్టగలిగిన దేవుడు, మరలా ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు. ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. నిన్ను అవమానపరచనని ప్రభు సెలవిస్తున్నాడు. నిన్ను అవమానాన్ని గొప్ప చెప్పనని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నన్ను అడుగుము, నీకు రాజ్యాలు ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఓ గొప్ప దేవుడు, నన్ను అడుగుము, నీకు రాజ్యాలు ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవా, నువ్వు పవిత్రంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. విజయము నీదే అని ప్రభు సెలవిస్తున్నాడు. విజయము నీదే అని ప్రభు సెలవిస్తున్నాడు. నీ విజయాన్ని నువ్వు తీసుకోమని ప్రభు, నీ విజయాన్ని నువ్వు ధరింప చేసుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవా,
నీ అగ్నితో నీ ఆత్మతో ప్రతి బిడ్డని నింపి కార్యాలు చేయండి అయ్యా. స్థిరమైన మనస్సు లేక పడిపోతున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. స్థిరమైన మనస్సు లేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు స్థిరమైన మనస్సును కోరుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అయ్యా స్థిరమైన మనసు కొరకు స్థిరమైన మనస్సునిచ్చి నాయన నీ కొరకు దేవానికి అయ్యా నీ అగ్ని నీ అభిషేకము నీ ఆత్మని నా తండ్రి యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను. ప్రతి బిడ్డని నీ కొరకు వెలిగించండి. ప్రతి బిడ్డని నీ కొరకు నిలబెట్టండి నాయన. స్థిరమైన జీవితాలు దయచేయండి నాయన. గొప్ప మహిమగా వారిని చేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆత్మ బిడ్డలోకి వస్తుంది. శరీర బలహీనత బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వచ్చాయి ఆత్మ బిడ్డలోకి వస్తుంది. డౌన్ అయిపోవాలి. ఏసుకు లోబడు పూర్తిగా పూర్తిగా కమౌట్. శరీరంలో ఉన్న బలహీనత అంతా ఏసునామములో బయటకు వెళ్ళిపోవాలి. శరీరంలో ఉన్న కట్లు తెగిపోతున్నాయి. మైండ్ లో ఉన్న కట్లు తెగిపోతున్నాయి. డిస్టర్బెన్స్ మైండ్ అంతా కాలిపోతుంది నాయన. శరీర బలహీనత అంతా ఏసునామములో కాలిపోతుంది. డిస్టర్బెన్స్ నాయన. మైండ్ లో ఉన్న డిస్టర్బెన్స్ నా ప్రభా. మైండ్ లో ఉన్న కట్లు తెగిపోను గాక. మైండ్ లో ఉన్న కట్లన్నీ తెగిపోవాలి. నా ప్రభా. యేసు ఆత్మ బిడ్డలోకి వచ్చును గాక తండ్రి. శరీరంలో ఉన్న కట్లు తెగిపోతున్నాయి. యేసు ఆత్మ బిడ్డలోకి వస్తుంది. యేసుకు లోబడు పూర్తిగా డౌన్ యేసుకు లోబడాలి. పూర్తిగా యేసుకు లోబడాలి. డౌన్. స్తోత్రం నాయన. హానిలోకి రా ప్రభా. యేసు ఆత్మ హానిలోకి రాబోతుంది. యేసు శక్తి బిడ్డని తాకుతుంది. యేసు ఆత్మ బిడ్డలోకి దిగుతుంది. యేసుకు లోబడు పూర్తిగా డౌన్. పరిశుద్ధాత్మ శక్తి బిడ్డలోకి వచ్చును గాక. బలహీనతలన్నీ బ్రేక్ అయిపోను గాక. డిస్టర్బెన్స్ అంతా కాలిపోను గాక. బిడ్డలో ఉన్న బలహీనతలు యేసు నామములో బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నీ నామానికి మహిమ రాబోతుంది ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. బిడ్డలో
వందనాలు